అందరికీ నమస్కారం. ఈ సెషన్కి స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కంపైలేషన్ని విశ్లేషించబోతున్నాం. ఇది అచ్చమ్మని చుట్టూ ఉన్న వాస్తవికతకు, అంటే ఈ రియాలిటీకి ఒక యూజర్ మాన్యువల్ లాంటిదన్నమాట. ఎలాంటి ఎక్స్ట్రా సోదీ లేకుండా నేరుగా పాయింట్కొచ్చేద్దాం. మనం చూడబోయే ఈ హై ఎల్డ్ మెటీరియల్ గ్యారంటీగా 95% ఎగ్జామ్ క్వశ్చన్స్ని కవర్ చేస్తుంది. ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్. ఎలాంటి ఓవర్లోడ్ ఉండదు, అనవసరమైన ఫ్లఫ్ అస్సలుండదు, ఇంకా వేరే మెటీరియల్ కోసం వెతకాల్సిన పని లేదు. సరే, అసలు ఇందులో ఏముందో ఒకసారి శీఘ్రంగా చూసేద్దాం. ముందుగా శక్తులు, పదార్థ నియమాలు, ఆ తరువాత జీవం, భూమి డైనమిక్స్, అటుపై ఆర్థిక శాస్త్రం లేదా ధన నియమాలు, ఇక లాస్ట్లో ఇదంతా గుర్తుంచుకోవడానికి ఒక అద్భుతమైన మాస్టర్ మెంటల్ మ్యాప్. ముందుగా పార్ట్ 1 శక్తులు మరియు పదార్థ నియమాలు, అంటే రియాలిటీని బేసిక్ లెవెల్ నుంచి బిల్డ్ చేయడమన్నమాట. చూడండి, మనం ఏది మొదలుపెట్టినా బేసిక్స్ నుంచే రావాలి కదా. అందుకే కెమిస్ట్రీ, ఫిజిక్స్తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, కాంప్లెక్స్ కెమిస్ట్రీ లాస్ని డైరెక్ట్ రిలేషన్స్గా ఎంత సింపుల్గా మార్చేశారో గమనించండి. ద్రవ్యరాశి లేదా మాస్ని క్రియేట్ చెయ్యలేం, డిస్ట్రాయ్ చెయ్యలేం. అలాగే అవగాడ్రో నియమం చూడండి. సమాన ఘనపరిమాణాలు అంటే సమాన అణువులు. డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ లాజిక్ ఎంతగానో సేవ్ చేస్తుంది. ఇక ఫిజిక్స్ శక్తుల విషయానికొస్తే ఈ కంపారిజన్ నిజంగా అద్భుతం. బాయిల్ నియమంలో పీడనం పెరిగితే ఘనపరిమాణం తగ్గుతుంది, అంటే విలోమానుపాతం. కాని చార్లెస్ నియమం చూస్తే ఘనపరిమాణం మరియు ఉష్ణోగ్రత ఒకదానికొకటి డైరెక్ట్గా ప్రపోర్షనల్. ఎంత క్లియర్ కట్ డిఫరెన్సో గదా. ఓకే, ఈ టేబుల్ ఒక్కసారి గమనించండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కోసం ఇవి అచ్చం మూలస్తంభాల్లాంటివి. బేసిక్ మోషన్ చెప్పే న్యూటన్ నియమాల దగ్గర్నుంచి వోల్టేజ్ కరెంట్ రిలేషన్ చెప్పే ఓమ్స్లా, పీడనాన్ని ఈక్వల్గా పంచే పాస్కల్ నియమం, అలాగే శక్తి నిత్యత్వం, ఎంట్రోపీలను వివరించే థర్మోడైనమిక్స్ వరకు అన్ని ఫింగర్ టిప్స్ మీద ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ సెక్షన్ జీవం మరియు భూమి డైనామిక్స్, పర్యావరణ వ్యవస్థలు, గ్రహాల నియమాలను ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. కంటికి కనిపించని శక్తుల నుంచి కంటికి కనిపించే ప్రకృతి వైపు వద్దాం. ముందుగా జాగ్రఫీ. ఇక్కడ డేవిస్ క్రమక్షయ చక్రం, అంటే డేవిస్ సైకిల్ ఆఫ్ ఎరోజన్, ఏ భూభాగమైనా భౌగోళికంగా ఎలా మారుతుందో చాలా సింపుల్గా 3 దశల్లో చెప్తుంది. అవే యవ్వనం, పరిపక్వత మరియు వృద్ధాప్యం. ఇట్స్ దాట్ సింపుల్. భూమిపైన పనిచేసే గ్రహశక్తుల గురించి ఈ కంపారిజన్ భలే ఉంటుంది చూడండి. గాలి, పీడనం మధ్య సంబంధాన్ని బాయ్స్ బ్యాలెట్ నియమం చెప్తే, భూమి భ్రమణం వల్ల గాలి దిశ ఎలా మారుతుందో ఫెర్రెల్ నియమం వివరిస్తుంది. గ్రహాల పనితీరును అర్థం చేసుకోవడానికి ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇక బయాలజీలోకి ఎంటర్ అవుదాం. ఇక్కడ కొన్ని క్రేజీ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. జన్యు సమతుల్యత గురించి హార్డీ వీన్బర్గ్ నియమం చెప్తే, డోల్బేర్ నియమం వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. కేవలం కీచురాళ్ళు చేసే శబ్దాన్ని వినడం ద్వారా వాతావరణంలో ఉష్ణోగ్రత ఎంతో క్యాలిక్యులేట్ చేయొచ్చట. మైండ్ బ్లోయింగ్ గదా. అక్కడ్నించి ఎకాలజీకి వస్తే, లిండెమాన్ 10% లా చాలా ఇంట్రెస్టింగ్ వాస్తవాన్ని చూపిస్తుంది. ఈ చార్ట్ గమనించండి. ఒక ఆహారపు గొలుసులో ఒక స్థాయి నుండి మరొక స్థాయికి కేవలం 10% శక్తి మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది, మిగిలిన 90% లాస్ అవుతుంది. బ్యాలెన్స్ అంటే ఇదేనేమో. ఎకాలజీలోనే మరో ఇంపార్టెంట్ పాయింట్ అడాప్టేషన్. చలి ప్రదేశాల్లో జంతువులు ఎలా ఉంటాయో ఎప్పుడైనా గమనించారా? బెర్గ్మాన్ నియమం ప్రకారం చల్లని వాతావరణంలో జీవుల శరీర పరిమాణం పెద్దదిగా ఉంటుంది. కాని ఆలన్ నియమం ఏం చెప్తుందంటే, అదే చలిలో వాటి అవయవాలు, అంటే కాళ్ళు, చేతులు లాంటివి పొట్టిగా ఉంటాయట. బాడీ సైజేమో పెద్దది, అవయవాలేమో చిన్నవి. ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి. సరే, అసలు జీవుల మనుగడ దేనిపై ఆధారపడి ఉంటుంది? ఎక్కడ చూడండి, ఈ ఎకలాజికల్ లిమిట్స్ అన్నీ దేని పాయింట్అవుట్ చేస్తున్నాయంటే, ఒక అత్యంత అరుదైన మనురు లేదా అత్యంత నెమ్మదైన కారకం సర్వైవల్ని డిసైడ్ చేస్తుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, గాస్ సూత్రం. ఒకే ఇంట్లో 2 బాసులుండలేరు అన్నట్టుగా, ఒకే ఆవాసంలో ఒకే అవసరాలున్న 2 జాతులు కలిసి బతకలేవు. ఇక మూడవ మరియు అత్యంత కీలకమైన సెక్షన్ ధన నియమాలు. అదేనండి ఎకనామిక్స్. అసలు ఈ ఆర్థిక యంత్రం ఎలా నడుస్తుందో చూద్దాం. మనం కాస్త కూలై ఎకనామిక్స్ని ప్రాక్టికల్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్, గ్రెషం నియమం. చాలా సింపుల్. చెడ్డ డబ్బు మంచి డబ్బును బయటికి తరిమేస్తుంది. అంటే జనాలు ఎప్పుడూ పాత, చిరిగిపోయిన నోట్లను వాడేసి కొత్త నోట్లను పర్సులో దాచుకుంటారు కదా, ఎగ్జాక్ట్గా అదే. ఇప్పుడు సే నియమం చూడండి. ఇది మన బేసిక్ లాజిక్ని పూర్తిగా రివర్స్ చేస్తుంది.
మామూలుగా డిమాండ్ ఉంటే సప్లై వస్తుందనుకుంటాం, కానీ ఈ నియమం ఏం చెప్తుందంటే సప్లయే తనకంటూ ఒక డిమాండ్ క్రియేట్ చేసుకుంటుందట. ఉత్పత్తి జరగడమే కొనుగోలు శక్తిని పుట్టిస్తుంది. భలే ఉంది కదా. ఇది మనందరికీ బాగా తెలిసిన మార్కెట్ కాన్సెప్ట్. డిమాండ్ నియమం ప్రకారం ధర పెరిగితే మనం కొనడం తగ్గిస్తాం. అదే సప్లై నియమం ప్రకారం ఏమవుతుంది? ధర పెరిగితే అమ్మేవాడు ఇంకా ఎక్కువ లాభాల కోసం ఇంకా ఎక్కువ సప్లై చేయాలనుకుంటాడు. ఈ ఆపోజిట్ ఫోర్సెసే మార్కెట్ని నడిపిస్తాయి. ఇదైతే మన కన్జ్యూమర్ బిహేవియర్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎంగెల్ నియమం ప్రకారం మన సంపద లేదా ఆదాయం పెరుగుతున్న కొద్దీ మన మొత్తం బడ్జెట్లో ఫుడ్ మీద పెట్టే ఖర్చు శాతం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎందుకంటే మనం మిగతా లగ్జరీల మీద ఖర్చు చేయడం మొదలు పెడతాం కాబట్టి. ఓకే, ఈ స్లైడ్ ఒక ట్రెజర్ లాంటిది. ఇందులో ఎకనామిక్స్లో వచ్చే కీ కర్వ్స్ అన్నీ ఉన్నాయి. క్షీణోపాంత ప్రయోజనం చూస్తే మనం తీసుకునే ప్రతి ఎక్స్ట్రా యూనిట్కి మన సంతృప్తి ఎలా తగ్గుతుందో చెప్తుంది. అలాగే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం మధ్య రిలేషన్ని ఫిలిప్స్ కర్వ్ చూపిస్తే లాఫర్ కర్వ్ ట్యాక్స్ రేట్కి, గవర్నమెంట్ ఆదాయానికి మధ్య ఉన్న సున్నితమైన బ్యాలెన్స్ని వివరిస్తుంది. వాగ్నర్ నియమం అయితే దేశం అభివృద్ధి చెందుతుంటే ప్రభుత్వ ఖర్చులు ఎలా పెరుగుతాయో కరెక్ట్గా చెప్తుంది. ఈ ట్రేడ్-ఆఫ్స్ అన్నీ తప్పక తెలిసి తీరాలి. ఇక ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్, ది మాస్టర్ మెంటల్ మ్యాప్. ఇన్ని విషయాలను ఇప్పుడు ఒకే ఫ్రేమ్లోకి తెద్దాం. మనమిప్పుడుదాకా ఎన్నో టాపిక్స్ కవర్ చేశాం. వాటన్నిటినీ ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలా? ఆథర్ ఇస్తున్న బెస్ట్ రివిజన్ ట్రిక్ ఇదే. సబ్జెక్ట్ని 5 సింపుల్ బకెట్స్లో వేయండి. డబ్బు అంటే ఎకనామిక్స్, ప్రకృతి అంటే ఎకాలజీ, శక్తులు అంటే ఫిజిక్స్, పదార్థం అంటే కెమిస్ట్రీ, జీవం అంటే బయాలజీ. ఎగ్జామ్లో క్వశ్చన్ చూడగానే అది ఏ కేటగిరీకి చెందుతుందో ఇలా లింక్ చేసుకుంటే చాలు, ఆన్సర్ మీ బ్రెయిన్లో ఫ్లాష్ అవుతుంది. సరే, ఈ అద్భుతమైన మెంటల్ మ్యాప్ అయితే మీ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయిందని అనుకుంటున్నాను. అసలు సిసలైన ప్రిపరేషన్ ఎక్కడ తెలుస్తుందో తెలుసా? మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికిచ్చే ఆ 50 ట్రాప్ బేస్డ్ క్వశ్చన్స్ని ఎదుర్కొన్నప్పుడే. మరి ఆ సవాల్ను స్వీకరించడానికి మీరు రెడీనా? ఈ విశ్లేషణ మీకు ఎగ్జామ్స్లో ఒక సాలిడ్ ఎడ్జ్ ఇస్తుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్.